सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार कहाँ मिलेगा बाबा ऐसा, सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। भले हीरों के महलों में होंगे, भले हीरों के महलों में होंगे, सुख के अति भरमार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। कौन सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। कौन करेगा तेरे सिवा बाबा, कौन करेगा तेरे सिवा बाबा, रोज हमें श्रृंगार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। अभी तो बाहों में झुलाते हो, पलकों पे अपने बिठाते हो, ज्ञान रत्न से सजाते हो, मीठे मीठे बोल सुनाते हो। अभी तो बाहों में झुलाते हो, पलकों पे अपने बिठाते हो, ज्ञान रत्न से सजाते हो, मीठे मीठे बोल सुनाते हो। कैसे भूलेंगे तेरा बाबा, कैसे भूलेंगे तेरा बाबा, प्यार और दुलार हो, सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। ఓం శాంతి. ఇది మాతేశ్వరిది అన్మోల్ మహావాక్య. ఓం శాంతి. దీంట్లో పురుషార్థ మరి ప్రాలబ్ధ్ అది డ్రామాలోనే అనాదిగా ఫిక్స్ అయింది చెప్తున్నారు. मातेश्वरी जी చెప్తున్నారు, पुरुषार्थ और प्रालब्ध दो चीज़ें हैं। पुरुषार्थ से प्रालब्ध बनती है, ये अनादि सृष्टि चक्र फिरता ही रहता है। जो आदि सनातन भारतवासी पूज्य थे, वही फिर पुजारी बने, फिर वही पुजारी से पूज्य बनने का
पुरुषार्थ करते हैं। ये उतरना और चढ़ना अनादि ड्रामा का खेल बना हुआ है। అంటే మా అమ్మ చెప్తున్నారు, పురుషార్థం మరి ప్రాలబ్ధం ఈ రెండు ఉంది. ఎట్లా పురుషార్థం చేస్తామో దాని ప్రకారం ప్రాలబ్ధం అవుతుంది. మరి ఇది పురుషార్థం మరి ప్రాలబ్ధం. ప్రాలబ్ధ అనుసారంగా పురుషార్థం చేస్తారు, పురుషార్థ అనుసారంగా ప్రాలబ్ధం ఉంటుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాదిగా ఈ సృష్టి చక్రం తిరిగేది. ఎవరెవరు ఆది సనాతన్ దేవి దేవత ధర్మ వాళ్ళు ఉంటారో భారతవాసీలు పూజ్యంగా ఉంటారు. పూజ్యంగా ఉంటే వాళ్ళు మరి పూజారి అవుతారు. మరి ఎంత పూజారి అయినారో అంతే మరి పూజ్యం అయ్యేదానికి పురుషార్థం చేస్తారు. సో పూజారి పురుషార్థ ప్రాలబ్ధ. మరి దిగేది ఎక్కేది ఇది డ్రామా. ఇది అనాదిగా ఉంది మన జీవితం, సత్యుగ త్రేత ద్వాపర కలియుగం వరకు. మరి సంగం యుగం వచ్చిన వెంటనే పైన ఎక్కేది, మరి దిగేది, మళ్ళీ ఎక్కేది. మరి ఎక్కేటప్పుడు మనం ఏమవుతాం, పూజ్యంగా అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉంటాం. దిగేటప్పుడు పూజారి అయిపోతూ ఉంటాం. సో ఎక్కిన తర్వాత ప్రాలబ్ధం ఉంటుంది. పురుషార్థం చేసేటప్పుడు మనం ఎక్కేది, ప్రాలబ్ధం వచ్చిన తర్వాత అక్కడి నుంచి మరి దిగేది. ఇది చక్రం తిరుగుతూనే ఉంటుంది అని చెప్తారు. మరి ఎవరో ఒకరు प्रश्न अड़ुतारू मामा ने, मातेश्वरी जी मेरा ये भी प्रश्न उठता है कि जब ये ड्रामा ऐसा बना हुआ है तो फिर अगर ऊपर चढ़ना होगा तो आप ही चढ़ेंगे ना, फिर पुरुषार्थ करने का फ़ायदा ही क्या हुआ? వాళ్ళు ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న అంటే, ఈ డ్రామాలో ఎక్కేది దిగేది ఆటోమేటిక్లీ ఫిక్స్ అయిందా లేదా? సో ఎక్కేటప్పుడు ఆటోమేటిక్లీ ఎక్కేస్తాం కదా, మరి పురుషార్థం ఎందుకు చేయాలని అడుగుతాడు. పురుషార్థం చేసి లాభం ఏమి? ఎక్కేది దిగేది ఉంది అంటే ఎక్కేది కూడా ఉంటుంది కదా, అట్లా అని అడుగుతాడు. जो चढ़ेंगे फिर वही गिरेंगे, फिर उतना ही पुरुषार्थ क्यों करें? ఎంత ఎక్కినారో అంతే అక్కడి నుంచి మరి కింద పడతారు. మరి పురుషార్థమే ఎందుకు చేసేది అని అడుగుతారు. మాతేశ్వరి చెప్తారు, आपका कहना है कि ये ड्रामा हूबहू रिपीट होता है. అబ్బాయి మళ్ళీ ప్రశ్న అడుగుతాడు. మీరు చెప్తారు కదా ఈ డ్రామా ఎట్లా ఉందో అట్లనే రిపీట్ అవుతూ ఉంటుంది ఎట్లా అని. तो क्या ऑलमाइटी परमात्मा सदा ऐसे खेल को देख खुद तकता नहीं है? అడుగుతాడు. ఏమంటే ఈ డ్రామాలో రిపీట్ అవుతానే ఉండేది, దిగేది ఎక్కేది, ఎక్కేది దిగేది, ఇదే కదా ఆట. మరి పరమాత్మ ఆల్మైటీ అథారిటీ భగవాన్ ఈ ఆట చూసి అలసిపోయలేదా అని అడుగుతాడు. మళ్ళీ ఇంకొకటి అడుగుతాడు, जैसे 4 ऋतुओं में सर्दी गर्मी आदि का फ़र्क रहता है तो क्या ये खेल में भी फ़र्क नहीं पड़ता है? అంటే ఇప్పుడు 4 సీజన్స్ ఉంది కదా, అంటే ఎండాకాలం వస్తుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది, తర్వాత చలి, తర్వాత వసంత ఋతువు వస్తుంది. అయితే దాంట్లో ఏమవుతుందంటే తేడా వచ్చేస్తుంది. ఎండాకాలం ఇంత టైం నుంచి ఇంత టైం వరకు మొదట్లో అంతా బాగానే ఉండింది. అయితే ఇప్పుడు ఎండాకాలంలో కూడా వర్షం వచ్చేస్తుంది, మరి చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటుంది. సో అది మారుతుంది, కొంచెం కొంచెం మారుతుందా లేదా, అట్లా ఇది కూడా మారుతుందా అని అడుగుతాడు. సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగంలో
ఆట మారుతుందా అని అడుగుతాడు. సో ఇదని ఆ బాయి అడిగిన క్వశ్చన్, దానికి మమ్మ చెప్తారు, ఆన్సర్ చెప్తారు. बस यही तो खूबी है इस ड्रामा की, हूबहू रिपीट होता है. और इस ड्रामा में भी जो भी खूबी है, जो रिपीट होते हुए भी నిత్య నయా లగ్తా హై. అంటే ఈ డ్రామాలో వండర్ ఏమంటే అది రిపీట్ అవుతానే ఉంటుంది. అయితే రిపీట్ అయ్యేటప్పుడు ఈ డ్రామాలో మాత్రం ఏమి ఉందో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అంటే అర్థం ఏమి, అదే శబ్దాలను రిపీట్ చేసేది దీని అర్థం. అట్లా ఏం సత్యయుగంలో ఉండిందో అది అక్కడ అట్లనే ఉంటుంది. మరి త్రేతాలో అక్కడ ఏమేం పార్ట్ ఉంటుందో అది అక్కడే ఉంటుంది. ద్వాపర్లో ఏం పార్ట్ అది అట్లనే ఉంటుంది. కలియుగలో మరి కల్ప ఇది రిపీట్ సేమ్ అవుతుంది. ఈ డ్రామాది విశేషత ఇదే, ఏమంటే రిపీట్ అవుతూ ఉంటే కూడా మనకు రోజు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నిన్నట్లాగా ఈరోజు లేదు, ఈ రోజుదిలాగా రేపు ఉండదు. ఇట్లా కొత్తగా వచ్చేటగా ఉందా లేదా? ఎంత రిపీట్ అయినా మనకు పాత అయినా అనిపించలేదు, కొత్తగా ఉంది. तो पहले तो अपने को भी ये शिक्षा नहीं थी, लेकिन जब नॉलेज मिली है तो जो भी सेकंड बाय सेकंड चलता है, बल हूबहू कल्प पहले वाला चलता है. అంటే మొదట్లో మనకు కూడా ఇది తెలీదు, ఇట్లా ఎవరు నేర్పించినారు మనకు. తర్వాత బాబా వచ్చి చెప్పిన తర్వాత మనకు తెలిసింది. ఏం తెలిసింది? బాబా వచ్చి చెప్పిన తర్వాత ఎట్లా ఏ సెకండ్ ఎట్లా పాస్ అయిందో ఆ సెకండ్ అట్లనే పాస్ అవుతూ ఉంటుంది. ప్రతి సెకండ్ మొదట్లో ఎట్లా జరిగిందో పోయిన కల్పంలో అట్లనే ఇప్పుడు కూడా ప్రతి సెకండ్ జరుగుతుంది. తర్వాత అది ఎట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది వండర్ఫుల్. సెకండ్ బై సెకండ్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సెకండ్లో మనం ఎట్లా ఉన్నాం, నెక్స్ట్ సెకండే మారిపోతూ ఉంటాం. అయితే ఇది అన్నీ సెకండ్ బై సెకండ్ ఏం చేంజ్ అవుతుందో కల్పన తర్వాతనే రిపీట్ అయ్యేది. అది కూడా చాలా విచిత్ర మాట ఇది. परंतु जब उसको साक्षी कर समझ देखेंगे तो फिर नित्य नया समझेंगे. అయితే దాన్ని సాక్షిగా ఉండి అర్థం చేసుకొని చూస్తే రోజు మనకు కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. ఎట్లా ఈ కరోనా వచ్చింది, ఇది 5000 సంవత్సరం ముందు కూడా వచ్చింది. ఏం కొత్త మాట లేదు అని చెప్తారు బాబా. మనకేం అనిపిస్తుంది, ఈ కల్పంలో ఈ కొత్త రోగంగా వచ్చింది అట్లా అని అనిపిస్తుంది. ఇట్లా అన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సెకండ్ కూడా ప్రతి రోజు కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. तो अभी सुख और दुख दोनों की पहचान मिल गई है, इसलिए ऐसा नहीं समझना अगर फेल होना ही है तो फिर पढ़े ही क्यों. బాబా చెప్తారు. అంటే ఇది సుఖం దుఃఖం రెండుది ఆట కదా. మనకు రెండుది పరిచయం ఉంది. సుఖం అంటే ఏమి, దుఃఖం అంటే ఏమి. దుఃఖాన్ని ఆధారం వికారాలు, సుఖాన్ని ఆధారాలు పవిత్రత మరి దైవీ గుణాలు. సో అది తెలుసు మనకు. అయితే తెలిసి కూడా మనం ఎట్లా ఇది సుఖం దుఃఖం ఆట ఉంది కదా, ఏముంది రిపీట్ అవుతుందిలే అనుకోకూడదు. అంటే ఫెయిల్ కాకూడదు. ఫెయిల్ అయిన ఇట్లా కాదు, ఫెయిల్ అయినా కూడా మళ్ళా చదివేదే ఎందుకంటే సుఖం దుఃఖం రెండు ఉంటుంది కదా, అట్లా అని అనుకొని చదివేది ఎందుకు అట్లా అని అనుకోకూడదు. మనం చదవాలి. చదివేది అంటే పవిత్రంగా అయ్యేది. చదివేది అంటే బాబా తలంపు చేసేది. చదివేది అంటే మన కర్మాన్ని సరి చేసుకొని భవిష్యానికి కోసరం లాభం తీసుకునేది. సో ఇట్లా కాదు, డ్రామాలో ఉంది కదా అని చెప్పి ఫెయిల్ అయ్యి కూర్చుంటారే ఏమి, చదవాలి. तो फिर तो ऐसे ही समझे, अगर खाना मिलना होगा तो आप ही मिलेगा. మనం ఇట్లా వదిలేస్తామా ఏమి,
కల్ప ముందు నేను తిన్నాను సరే, అది దొరకాలంటే అదే వచ్చేస్తుంది నా దగ్గర, అట్లా అనుకుంటామా? భోజనానికి ఎంత ప్రయత్నం చేస్తామని. అట్లా పురుషార్థం కూడా కంపల్సరీగా చేయాలి. ఎక్కేదానికి పురుషార్థం చేయాలి, పడేదానికి పురుషార్థం అవసరం లేదు. అర్థమైందా? కొండపైన ఎక్కాలంటే పురుషార్థం కంపల్సరీయా లేదా? అయితే అక్కడి నుంచి పడాలంటే అట్లనే రోల్ అయ్యి పడిపోతాయి, దాని పురుషార్థం చెప్పరు. అట్లా ఇక్కడ కూడా శివబాబా చెప్తారు, భోజనం కావాలంటే కంపల్సరీ పురుషార్థం చెయ్యాలి. ఇట్లా అనుకునేదానికి కాదు, కల్పం ముందు నాకు వచ్చింది, ఇప్పుడు కూడా అదే వస్తుందిలే, నేనెందుకు పురుషార్థం చేయాలంటే. ఫిర్ ఇతని మెహనత్ కర్కే కమాతే క్యూ హో, మరి భోజనాని కోసం ఎంత మనం కష్టపడి సంపాదన చేస్తాం లేదా? సో वैसे हम भी देख रहे हैं, अभी चढ़ती कला का समय आया है, वही देवता घराने वाली स्थापना हो रही है, तो क्यों न अभी ही वो సుఖ లేలేవే. అంటే ఎట్లయినా చడితీ కళ టైం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు టైమే ఎక్కేదానికి కళ వచ్చింది, ఎక్కే కళలో పోయేదానికి. ఆ దేవతా ధర్మం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మరి ఎందుకు ఇప్పుడే ఆ సుఖం మనం తీసుకోకూడదు? ఒకవేళ నేను సత్యుగంలో రావాలంటే ఆటోమేటిక్లీ వస్తానని చెప్పి కూర్చుంటే రానే రాం. అక్కడ పోయేదానికి పురుషార్థం చేస్తేనే పోయేది. అక్కడ పార్ట్ కూడా మనం ఇప్పుడు ఉండే పురుషార్థం ఆధారాలనే ఉంటుంది. అందువల్ల ఇట్లా అనుకొని కూర్చోడానికి లేదు. నాకు రాజా పదవి రావాలని ఉంటే వస్తుంది, సత్యుగాల పోవాలని ఉంటే పోదాను, పురుషార్థం ఎందుకు చేయాలి? అట్లా చెప్పకూడదు. तो जैसे देखो अभी कोई जज बनना चाहता है, तो जब पूरा पुरुषार्थ करेगा तभी तो डिग्री को हासिल करेगा ना. అంటే ఇప్పుడు ఎవరైనా జడ్జి కావాలని లక్ష్యం పెట్టుకుంటారు, ఆటోమేటిక్ జడ్జి అవుతాడా? ఏమి బాగా చదవాలి, చదివిన తర్వాత కంపల్సరీ అవుతాడు, ఆ డిగ్రీ తీసుకుంటారు. ఆ డిగ్రీ తీసుకున్న తర్వాతనే జడ్జి అయ్యేది కూడా సాధ్యమవుతుంది. अगर उसमें फेल हो गया तो मेहनत ही बर्बाद हो जाता है. ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయిపోతే చేసే ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోతుందా లేదా? చెడిపోతుంది. परंतु इस अविनाशी ज्ञान में फिर ऐसा नहीं होगा. ఇక్కడ మరి ఏ పురుషార్థం చేస్తామో ఆ పురుషార్థం గ్యారంటీ ప్రాలబ్ధి ఇస్తుంది. లౌకిక చదువులో ఎంత ప్రయత్నం చేస్తాం, ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోతాం, చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ అట్లా కాదు, ఎంత చదువుతామో అంత ప్రాలబ్ధ గ్యారంటీ ఉంటుంది. జరా भी इस अविनाशी ज्ञान का विनाश नहीं होता है. ఈ అవినాశి జ్ఞానం మాత్రం కొంచెం కూడా వినాశం కాదు. करके इतना पुरुषार्थ न कर दैवी रॉयल घराने में न भी आवे, परंतु अगर कम पुरुषार्थ किया तो भी उसका सतयुगी देवी प्रजा में आ सकते हैं. ఒకవేళ మనం ఎక్కువగా పురుషార్థం చేసి రాయల్ ఫ్యామిలీలో రాజా ఫ్యామిలీలో రాలేదు అనుకోండి, అయితే జ్ఞానం విన్నామా లేదా, కొంచెమైనా చేస్తున్నారా లేదా, ఏదో ఒకటి దానికోసమైనా సత్యుగంలో వచ్చేస్తారు, దైవీ ప్రజల్లో వస్తారు. పరంతు పురుషార్థ్ కర్ణ అవశ్య హై. అయితే పెద్ద పదవి కోసం కంపల్సరీగా పురుషార్థం చేయాలి. క్యూంకి పురుషార్థ్ సే హీ ప్రాలబ్ధ బనేగి, బలిహారి పురుషార్థ్ కి హో గయి హై. సో పురుషార్థమే చాలా ముఖ్యం. పురుషార్థం లేదంటే ప్రాలబ్ధ కూడా లేనే లేదు. అందువల్ల బలిహారి పురుషార్థంది. ప్రాలబ్ధ ఉంటే చేస్తాను అట్లా చెప్పకూడదు, చేస్తేనే ఆ ప్రాలబ్ధ వచ్చేది. అందుకోసం ఎవరు ఇట్లా అనుకొని కూర్చోవద్దు, సత్యుగంలో నాకు పార్ట్ ఉంటే వస్తాను లేదంటే లేదు.
డ్రామాలో నా పార్ట్ ఉంటే చేస్తాను, లేదంటే లేదు, అట్లా అంతా అనుకోకూడదు. మళ్ళీ ఈ ఈశ్వరీ జ్ఞానం ఏముందో ఇది వాస్తవంగా చూస్తే సర్వ మనుష్య ఆత్మల కోసం, ఏ ధర్మం వాళ్ళైనా సరే. అయితే ఇది ఆత్మ కోసం ఈ జ్ఞానం. ఈ హిందూస్ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అట్లా చూసే మాట కాదు. అందరూ ఆత్మలే కదా. ఆ ఆత్మ పరంధాం పోవాలన్నా లేదా, అందరూ ఏ ధర్మం వాళ్ళైనా దానికోసమే ఈ జ్ఞానం आत्मा కోసం सर्वात्मालु। पहले तो अपने को एक मुख्य पॉइंट ख्याल में अवश्य रखनी है। जब इस मनुष्य सृष्टि झाड़ का बीज रूप परम आत्मा है, तो उस परमात्मा द्वारा जो नॉलेज प्राप्त हो रही है वो सब मनुष्य आत्माओं के लिए ज़रूरी है। అంటే ఈ కల్పవృక్షాన్ని బీజం పరమాత్మ. సో ఈ వృక్షంలో ప్రతి ఒక్కరికి శక్తి కావాలన్నా లేదా, జ్ఞానం కావాలి, శక్తి కావాలి. సో పరమాత్మ బిడ్డలు అందరూ అందుకోసం ఈ మొత్తం వృక్షానికి కోసం ఈ జ్ఞానం చాలా అవశ్యం. ఈ వృక్షంలో ప్రతి ఒక్కరి ఆగు కూడా ఈ జ్ఞానం తీసుకోవాలి. तो सभी धर्म वालों को ये नॉलेज लेने का अधिकार है. सर्वधर्म వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకునే అధికారం ఉంది. बल हर एक धर्म की नॉलेज अपनी अपनी है. हर एक का शास्त्र अपना अपना है. हर एक की मत अपनी अपनी है. हर एक का संस्कार अपना अपना है. लेकिन ये नॉलेज सबके लिए है. అంటే అన్ని ధర్మం వాళ్ళది జ్ఞానం వేరే వేరే, వాళ్ళది శాస్త్రం వేరే వేరే. ఎట్లా 4 ధర్మాలు 4 శాస్త్రాలు ఉందా లేదా? భగవద్గీత మన దేవీ దేవత ధర్మం వాళ్ళకి, ఖురాన్ అనేది ఇస్లామిక్ ధర్మం వాళ్ళకి, మరి ధర్మపద అంటే బుద్ధిస్టు, తర్వాత వీళ్ళకు క్రిస్టియన్స్కు బైబిల్ వాళ్ళ శాస్త్రం, మరి వాళ్ళ మతం కూడా వేరే వేరే. తర్వాత అందరిది సంస్కారం వేరే వేరే. ఒక్కొక్క ధర్మం వాళ్ళది కూడా వాళ్ళ సంస్కారమే వేరే వేరే. క్రిస్టియన్స్ది ఒక సంస్కారం ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక సంస్కారం ఉంటుంది, హిందూయిజంలో ఒక సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం కూడా వేరే వేరే. అయితే కూడా బాబా చెప్తారు, ఈ పరమాత్మ జ్ఞానం మాత్రం అందరికీ ఒకటే, అందరూ తీసుకోవాల్సిందే, अंदरिकी आवश्यम इति। भले वे इस ज्ञान को न भी उठा सकते हैं, हमारे घराने में न आवे, परंतु उनका पिता होने के कारण उसे योग लगाने से फिर भी पवित्र अवश्य बनेंगे. అంటే బాబా చెప్తారు, వాళ్ళు ఈ జ్ఞానం తీసుకోరు కొందరు, మరి మన ధర్మం వాళ్ళు కాదు. అయినా కూడా శివబాబా అందరికీ తండ్రియా లేదా, అందువల్ల అందరి కోసం కూడా ఆస్తి ఇస్తారు బాబా. సో ప్రతి ఒక్కరు కూడా యోగం చేయాలి, అంటే పరమాత్మ దగ్గర సంబంధం పెట్టుకొని పవిత్రంగా అవశ్యంగా కావాలి. అది అన్ని ధర్మం వాళ్ళకు కూడా ఇది అవశ్యం. పరమాత్మ తలంపు మరి పవిత్రత. तो इस पवित्रता के कारण अपने ही सेक्शन में पद अवश्य मिलेगा. వాళ్ళు పవిత్రంగా ఉండే దానివల్ల వాళ్ళ ధర్మంలో వాళ్ళకు పెద్ద పదవి ఉంటుంది. పవిత్రత మరి పరమాత్మ సంబంధ ఆధారాలు. क्योंकि योग को तो सभी मनुष्य मानते हैं. అందరూ పరమాత్మ తలంపునే ఒప్పుకుంటారు. बहुत मनुष्य ऐसे भी कहते हैं कि हमें भी मुक्ति चाहिए. మొత్తం అందరం ఏ ధర్మం వాళ్ళైనా సరే ముక్తి కావాలి అని చెప్తారు. तो मगर सजाओं से छूटे मुक्ति होने की शक्ति भी इस योग द्वारा मिल सकती है. అంటే పనిష్మెంట్ నుంచి ఫ్రీ అయ్యేదాని కోసం కంపల్సరిగా పరమాత్మ తలంపు చాలా అవశ్యం. అందువల్ల ఇది అందరి కోసం ఈ జ్ఞానం. ఇట్లా అనుకోకూడదు,
మన వాళ్ళకి మాత్రమే అట్లా అని మన అన్ని ధర్మం వాళ్ళకి కూడా చెప్పాలి, ఈ జ్ఞానాన్ని గురించి చెప్పాలి. తర్వాత చాలా బాగా అర్థం చేసుకొని చెప్పాలి. ఈ సృష్టి చక్రాన్ని గురించి బాగా అర్థం చేసుకోవాలి. అది ఎక్కేది దిగేది ఏముందో అది నువ్వు అర్థం చేసుకోవాలి. తర్వాత మన కోసం బాబా సూక్ష్మవతనాన్ని రహస్యం కూడా చెప్పినారు. సూక్ష్మవతనంలో కొందరు ప్రశ్న అడిగారు, ఏమంటే బ్రహ్మ విష్ణు శంకర్ ముగ్గురు అక్కడ ఉన్నారా లేదా? బ్రహ్మ ఏమో ఉన్నారు, అది అందరికి తెలుసు. బ్రహ్మ బాబా సూక్ష్మవతనంలో ఉన్నారు అట్లా అని. అయితే విష్ణువును శంకరు ఉన్నారు అక్కడ, అది ఒక ప్రశ్న అందరికీ. అది ఏమంటే సూక్ష్మవతనం అంటే మన లోపల మన మనసుకు బుద్ధికు సంస్కారానికి శివబాబా ఒక లక్ష్యం ఇస్తారు. ఆ 4 సబ్జెక్ట్స్ ఏముందో జ్ఞానం, యోగం, ధారణ, సేవ, దాని చక్రం రూపంలో చూపించినారు, గదా రూపంలో చూపించినారు, కమల పుష్పం రూపంలో చూపించినారు, శంఖ రూపంలో చూపించినారా లేదా? అది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఎప్పుడో అది 4 ఫుల్గా చేసేస్తారు వాళ్ళు విష్ణు అవుతారు అని అర్థం. అది లక్ష్యం, జీవనాన్ని లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని బాబా సూక్ష్మవతనాల్లో మనకు చూపిస్తారు. మన సంపూర్ణ అయితే మనం అట్లా అవుతాం అట్లా అని అక్కడ లేదు. అయితే మన సంపూర్ణ అయితే మనమే లక్ష్మి కానీ నారాయణ కానీ అవుతాం. ఈ 4 సబ్జెక్ట్లో ఫుల్ పాస్ అయిపోవాలని అర్థం. శంకర్ అంటే సంపూర్ణ తపస్య స్వరూప్. ఆ తపస్యాది శక్తి ఆధారంలో పూర్తిగా ఈ ఆసురి లక్షణాలు ఏముందో సూక్ష్మ పాపమైనా సరే, స్థూలమైన పాపమైనా సరే, అదన్నీ పూర్తిగా భస్మం చేసేయాలి. శంకర్ అంటే తపస్వి. మనం ఎప్పుడు తపస్సు చేసుకొని ఆ ఫైనల్ స్టేజ్ కర్మాతీత అవస్థకు వస్తాం, అదే శంకర్ది స్వరూపం. దాన్ని కూడా మనకు సూక్ష్మవతనాలు ఎందుకు చూపించినారంటే ఈ యోగాని ఫైనల్ లక్ష్యం అది. ఏ 3వ నేత్రం తెరిస్తే ఎట్లా భస్మ అయిపోతారని చెప్తారు. అయితే 3వ నేత్రం అంటే చాలా సూక్ష్మ, అంటే సూక్ష్మ విషయాలు కూడా తెలుసుకునేది ఆ 3వ నేత్రాన్ని పని. ఇప్పుడేమో పైన జ్ఞానం తెలుసుకున్నారు. పైన తెలుసుకున్నారంటే 3వ నేత్రం కొంచెం ఓపెన్ అయింది. అయితే లోపల ఉండే ఆ సూక్ష్మ పాపాలంతా కూడా బాగా అర్థం చేసుకునేది అంటే ఆ నేత్రాన్ని బాగా తెరిచేది అని అర్థం. అప్పుడు వినాశం అయిపోతుంది. ఏం వినాశం అవుతుంది? మన కర్మాతీత అవస్థ దగ్గర వచ్చిన తర్వాత ఆటోమేటికలీ ఈ కలియుగం అనేది భయంకరంగా వినాశం అయిపోతుంది. అయితే మన ఆధార్లోనే వినాశం అయ్యేది. మనం ఎంత సంపూర్ణ పవిత్రం అవుతాం, సూక్ష్మ పాపాలను కూడా భస్మం చేసుకునేస్తాం. సూక్ష్మంగా ఉండే విషయాలను కూడా ఈ 3వ నేత్రం ద్వారా గ్రహించి దాన్ని భస్మం చేసుకుంటాం. అంతంత ఈ విషయం పరివర్తన అయ్యి కలియుగం పూర్తిగా వినాశం అయిపోతుంది. దానికోసం దాని సూక్ష్మవతంలో చూపించారు. అయితే అది ఒకే ఆత్మని 3 పార్టును చేసేది. మనమే ఆత్మ, మన దగ్గర బ్రహ్మాది శక్తి ఉంది, అంటే స్థాపన చేసే శక్తి. విష్ణువుది కూడా శక్తి ఉంది. ఈ 4 సబ్జెక్ట్ ఆధారంలో ఈ బ్రాహ్మణ జీవనాన్ని పాలన చేసి మనం దైవీ లక్షణాలను ధారణ చేసుకొని పరిష్ట అవుతాం. పరిష్ట సో దేవత. తర్వాత మనం ఎప్పుడు తపస్య స్టేజ్లో ఏక్ బాబ్ దూసరానా కోయి స్టేజ్ న్యాచురల్గా వస్తుంది. వేరే ఏ తలంపు రాదు, ఎక్కడ ఆకర్షణ లేదు, ఏ సూక్ష్మ పాపం లేదు. అదే శంకర్ది స్టేజ్. అది కూడా సూక్ష్మాల్లో చూపించినారు బాబా. సో అక్కడ ఎందుకు చూపించినారంటే మనకు అర్థం చేయించేదాన్ని. అయితే ప్రాక్టికల్ జీవనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? బ్రహ్మ విష్ణు శంకర్ది పార్ట్. బ్రహ్మ అంటే స్థాపన చేసే శక్తి. అది బాబా బ్రహ్మ బాబా ద్వారా చేస్తారు. మన అందరికి కూడా ఆ శక్తి ఇస్తారు స్థాపనకు. మరి మన అందరికి కూడా విష్ణు స్వరూపాన్ని శక్తి ఇస్తారు.
లక్ష్మీనారాయణ అయ్యేదాన్ని. మన అందరికీ కూడా తపస్సు చేసి మనలో ఉండే పాపాన్ని భస్మం చేసుకునే శక్తి ఇస్తారు. అదే శంకర్ది స్వరూపం. బ్రహ్మ బాబా ఏమవుతారో అది మనం కూడా అవుతాం. ఆ మూడు ఒకే ఆత్మనే అయ్యేది, బ్రహ్మ ఆత్మ. అట్లా మనది కూడా మూడు అవుతాం మనం కూడా. దానికి బాబా సూక్ష్మవతంలో చూపించినారు దాన్ని. అక్కడ ఏమి అట్లా అంతా విష్ణు లేదు, శంకర్ లేదు. బ్రహ్మపురి అంటే స్థాపన కోసం ఈ రంగమే. విష్ణుపురి అంటే మన ధారణ స్వరూపంలో వచ్చేది. శంకర్ పురి అంటే తపస్సు చేసి పాపం భస్మం చేసుకునేది. అర్థమైందా? ఓం శాంతి. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. పరమపిత శివబాబా ఆబూపై అవతరించి, పరమపిత శివబాబా ఆబూపై అవతరించి, గుహ్యమైన ఈ జ్ఞానం అంతిమమున వివరించే, గుహ్యమైన ఈ జ్ఞానం అంతిమమున వివరించే. ఏ వేదం ఏ శాస్త్రం, ఏ వేదం ఏ శాస్త్రం ఈ జ్ఞానం తెలుపదులే. పరమాత్మ ఒక్కరే, పరమాత్మ ఒక్కరే సద్గురువై తెలుపునులే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే.